JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. చల్లని నీడలో ఉండాలని చంద్రబాబు నాయుడులో చంద్రుడు ఉండాలని ఆయన నీడలో ఉంటే చల్లగా ఉంటామని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పవనాలు ఎప్పుడు కూడా మంచిగా వేడాలని మంచిగా జరగాలని పవనాలు వేగాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలన నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలయిక కూటమిలోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక విశ్వాసం ఒక నమ్మకం ఉంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడమే మా లక్ష్యంగా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 5.5 కోట్ల జనాభాకి కూడా ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్టు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, జనసేన పార్టీని ఆశీర్వదించారు, బీజేపీని ఆశీర్వదించారు. అందులో మాడుగుల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మహిళలు అందరూ కూడా వృద్ధులు, మహిళలు, యువతులు అందరూ కూడా ఈరోజు ఘన విజయం సాధించి ఎన్నడూ లేని విధంగా అతి మెజార్టీ భారీ మెజార్టీతో ఇచ్చినటువంటి వారికి మా మాడుగుల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ రామానాయుడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు నవరత్నాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కల్తీ రత్నాలతోని 5 సంవత్సరాలు గడిపాడో ఆ నవరత్నాల్లో కూడా ఒకటి పెద్ద బకెట్టి ఆ రోజు ఉన్నటువంటి చరిమిల ఒక రత్నం తీశారు. మరి మిగిలిన 8 రత్నాలు కూడా ఆ 8 రత్నాలు ఇచ్చారు. అవి కూడా మోసాల రత్నాలు, మరి కల్తీ రత్నాలు కాబట్టి బాబు నీకు ఇవే శాశ్వతం అని చెప్పి ప్రజల దేవుడే ఆయనకి ఈ విధంగా శాశ్వతంగా బుద్ధి చెప్పాడు. తప్పకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా వస్తాను, ఇంకా చేస్తానని ఏం పీకడానికి చేసి ఇంతకుముందు ఏం పీకడం ఇప్పుడు ఏం పీకుతావు ఇదే దేవుడిలో మాట అనుకోవడం. దయచేసి ఈరోజు నేను ఒకటే అంటాను, ప్రజలకి ఈరోజు పూర్తిగా పూర్తి నమ్మకం ఈరోజు చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ పైన ఉంది కాబట్టి ఈ యొక్క మాడుగుల నియోజకవర్గాన్ని బండారు సత్యనారాయణమూర్తి గారి మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకం, ఒక సీనియారిటీని గుర్తించి మేమందరం కూడా ఆయన గెలుపు కోసం నిరంతరం పనిచేసి ఆయన గెలిపే మాడుగుల నియోజకవర్గం గెలుపుగా మేము భావించాం కాబట్టి తప్పకుండా గెలుపుకి ఈరోజు మేమందరం కూడా చాలా ఆనందంతో సంతోషిస్తున్నాం. మాడుగు గతం మరి రేపు రాబోయే రోజుల్లో మాడుగుల నియోజకవర్గాన్ని ఒక సుందరమైనటువంటి నియోజకవర్గంగా, ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా, రైతులు సంతోషంగా ఉండే విధంగా, ప్రజలు సంతోషంగా ఉండే విధంగా, మహిళలు సంతోషంగా ఉండే విధంగా అన్ని విధాలకు కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకోవడమే మా లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సీఎం రమేష్ గారికి కూడా ఈరోజు ప్రజలు అచంచలమైన విశ్వాసం. ఆయన చూస్తేనే నేను గతంలో కూడా చెప్పాను, సీఎం రమేష్ గారు చూస్తే పెట్టాలనిపిస్తుంది, ఎవరికైనా సరే అభిమానంతో దండం పెట్టాలనిపిస్తుంది, గౌరవం అనిపిస్తుంది. అదే బూడి ముచ్చాలని చూస్తే కొట్టాలనిపిస్తుంది. అదే కొట్టారు, ఈరోజు ఇంటికి పంపించారని చెప్పి బూడి ముచ్చాలని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాను. నేను గతంలో చెప్పాను, ఇది బూడి కాదు బూడిద అని చెప్పి చంద్రబాబు చెప్పాడు. నేనైతే బూడి కాదు బోడి అని చెప్పి ఈరోజు చెప్పాను. ఆ బోడే మిగిలింది. సెలవు. ఇంత తక్కువ ఒక ప్రభుత్వం, ఇంతగా దిగజారిపోయిన ప్రభుత్వాన్ని, ప్రజలు చీకొట్టిన ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం. ఎన్నోసార్లు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా నువ్వు కక్ష సాధించారు చేయకు, అవినీతి మరియు చేయకు, అమరావతిని రాజధాని దాఖలు చేసిన దుర్మార్గుడు, పోలవరం మన జీవనాడి, పోలవరం నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం ఫైనాన్స్ సిటీ చేసే, ఇండస్ట్రీ తరలిసే, ఉపాధి లేకుండా చేసిన వాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజల్లో తీవ్రమైన కక్షతో నిజంగా ఈవేళ బ్రహ్మాండమైన సునామీని సృష్టించి జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా మా యువ నాయకుడు యువగలం ద్వారా శంకారం పొడిచిన మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ ముగ్గురు కలయికలో మోడీ గారి ఆశీర్వచనంతో ఈవేళ ఎంతో బ్రహ్మాండం తీర్పిచ్చారు. ఈ తీర్పు నేను కోరుకునేది అధికారం వచ్చిన అహంభావం కాదు, గర్వం కాదు. విశాఖ జిల్లాలో బాగా వెనుకబడిపోయిన మాడుగుల నియోజకవర్గాన్ని, పరిశ్రమలు లేవు, విద్యా వ్యవస్థ లేదు, సరైన వైద్య సదుపాయం లేదు, త్రాగునీటి కార్యక్రమాలు పూర్తిగా లేదు. ఇవన్నీ కూడా మరి కేంద్రంలో సరైన రహదారులు లేవు, అన్ని వంకర దగ్గర తప్ప ఒక్క రోడ్డు కూడా పాపం నేరుగా వెళ్ళే రోడ్లు లేవు. విశాఖపట్నానికి కానీ నేషనల్గా లింక్ లేదు. అంచేత సీఎం రమేష్ గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించారు. ఉభయులు కలిసి ఏదైతే ప్రజలకు ఈ మహాత్మ స్వామి వేడుకొన్న వారి సమక్షంలో మేము ఇక్కడ నామినేషన్ సంతకం పెట్టి కేజీఎఫ్లో ఏ ఎన్నికల్లో
ఏం మేనిఫెస్టో ఇచ్చామో మాకు పదవి కాక్ష కాదు. 5 ఏళ్ళు మాకు టైం ఇచ్చారు మాడుగులో ప్రజలు. ఎంత తక్కువ కాలంలో రామానాయుడు గారు మరి ఎంతో మాజీ ఎమ్మెల్యేగా తన సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అలాగే మా పైల్ ప్రసాద్ గారు నామినేషన్ వేసి కూడా డ్రాప్ అయిన సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇన్ఛార్జిగా ఉన్న పివిజీ గారు ఇంకా పెద్దలందరూ కూడా పేరు పేరున వారు నాకు మద్దతు ఇచ్చారు. కార్యకర్తలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కష్టం పనిచేసి బ్రహ్మాండ విజయాలు ఇచ్చారు. మాడుగుల నియోజకవర్గంలో ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో సీఎం రమేష్ గారు నేను ఒప్పిడం గెలిచాం. రేపు డెఫినెట్గా ఈ మాడుగుల ప్రజలకు ఆశలను ఒమ్ము చేయకుండా ఈ ఆశలు గెలిపించారో ఏ ఉపాధికి వస్తుంది, ఉద్యోగులు వస్తాయి, యువతకు ఉపాధి వస్తుందని చెప్పి ఆశించారో, రైతాంగం కోసం ఎంత ఆశించారో అవన్నీ రహదారులు కానీ ఇవన్నీ పూర్తి చేసి మళ్ళా మాడుగుల ప్రజలు అభిమానం పెంచుతూ ఎలాగ అభివృద్ధి చేశాను. గత 15 ఏళ్ళుగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడిగా పెందుర్తికి ప్రత్యామ్నాయంగా మాడుగులు తయారు చేసి ఈ ప్రజలను తీసుకుంటానని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.